కృష్ణా జిల్లా గుడివార ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్తరం ద్వారా దర్శనాన్ని ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. తెల్లవారుజామున నుండి వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది. పలు ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేదాంతం అప్పలాచారి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో ముత్యాల అంగి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. మన గుడివాడ పట్టణం జగన్నాథపురం పాటి మీద వెంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 16వ తారీఖు నుండి ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమై రేపు 14వ తారీఖు వరకు జరిగిన సందర్భంలో ఈరోజు మరి ముక్కోటి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరి భక్తులకు కల్పించిన నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. నమో వెంకటేశాయ. ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాకి ఉత్తర ద్వార దర్శనం ద్వారా వచ్చిన భక్తులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ పట్టణ చుట్టుపక్కల ప్రజలందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం.